2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. మిత్రులందరికీ నమస్కారం. ఇన్నాళ్ళుగా ఎన్నో విషయాలు మనకు సంబంధించినటువంటి చట్టపరమైన, న్యాయపరమైనటువంటి సమస్యలకి సంబంధించినటువంటి సలహాలని మనం సుమన్ టీవీ ద్వారా ఎన్నో తెలుసుకున్నాము. అలాగే అసిస్టెన్స్ కూడా తీసుకున్నాము. రెగ్యులర్‌గా మీకు తెలుసు, నేను చాలా వరకు కూడా నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఫ్యామిలీస్‌కి సంబంధించినటువంటి కానీ, ఫైనాన్స్‌కి సంబంధించినటువంటి కానీ, న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ సమస్యలను తీసుకొని ఆన్ స్క్రీన్ మీకు ఆ యొక్క సలహాలు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతోటి ఎప్పుడు కూడా మనతో పాటు ఉండి ఆ సమస్యలకి సలహాలను ఇవ్వడం కానివ్వండి, అలాగే కేసుకి సంబంధించినటువంటి అసిస్టెన్స్ సహాయం చేయటం కానివ్వండి, కేసు టేకప్ చేయటం కానీ ఎప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు మన నాగేశ్వరరావు పూజారి గారు. ఈరోజు వారు మన ముందు ఉన్నారు. ఒక ముఖ్యమైన విషయానికి గురించి సంబంధించినటువంటి సలహా వారి నుంచి తీసుకుందాం. సార్ నమస్తే. సార్, ఇప్పుడు రీసెంట్గా నా దగ్గరికి ఒక 4-5 కేసులు వచ్చినాయి సార్. ఏంటి అని అంటే, డివోర్స్కి అప్లై చేసుకున్నారు వాళ్ళు. ఆల్రెడీ డివోర్స్కి అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి లాయర్స్ చెప్పిన విషయం ఏంటి అని అంటే, 2 నుంచి 5 సంవత్సరాలు టైం పడుతుంది. ఓకే, 5 సంవత్సరాలు టైం పడుతుంది మేడం. మేము అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాము, ఇంత మేము ఆగటము మా కెరీర్ ఎలాగా. అలాగే మేడం, మేము ఇంకొక లైఫ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాము, ఇంత టైము మేము ఆగాలన్నా. లేకపోతే మేడం, ఇంత టైం ల్యాకింగ్ అవుతుంది, మేము కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం సార్, ఎక్కడైతే ఒక లింక్ తెగకుండా అక్కడ అది ఉంటుందో మనం ఇంకొక దానికి పోలేం. అది వెదర్ దట్ ఈస్ కెరియర్ ఆర్ ఎనీ అదర్ సెకండ్ లైఫ్ ఆర్ ఏదైనా సరే, మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి ఇది కరెక్ట్గా మనల్ని పించ్ చేస్తూ ఉంటుంది, పిన్ పాయింట్ అవుతుంది అనమాట. సో ఇంత టైము తీసుకోవడం వలన మనం లాస్ట్ ఒక ఎపిసోడ్ చూసాము, 15 డేస్లో డివోర్స్ వస్తుందని. కానీ కొన్ని కేసులు నేను చూస్తున్నాను, బట్ ఇట్ టేక్స్ నంబర్ ఆఫ్ ఇయర్స్ అనమాట. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే, మన చట్టంలో ఏ కేసు ఎంత కాలంలో క్లోజ్ చేయాలనే ప్రొవిజన్ ఉంది. ఏ కేసు ఎంతకాలంలో క్లోజ్ చేయొచ్చు అనే ప్రొవిజన్ ఉంది. మరెందుకు సార్? డొమెస్టిక్ వైలెన్స్ ఉందనుకోండి, ప్రొవిజన్ ప్రకారం 6 monthsలో క్లోజ్ చేయాలి. డైవర్స్ కేసు ఉందనుకోండి, ప్రొవిజన్ ప్రకారం 1 yearలో క్లోజ్ చేయాలి. ఓకే, 1 year. ఓకే, ఓకే, 1 year క్లోజ్ చేయాలి ప్రొవిజన్ ప్రకారం. అట్లా ప్రతి కేసుకు ఒక ప్రొవిజన్ ఉంది. సో మీ దగ్గరికే కాదు, నా దగ్గర కూడా కొన్ని 100 మంది వచ్చినప్పుడు అందరూ అనే మాట ఏంటంటే, సార్ డైవర్స్కి 5 years, యావరేజ్ టైం 5 years పడుతుంది అంట కదా అని చెప్పి మాట్లాడుతుంటారు. సార్ డైవర్స్కి 5 సంవత్సరాల టైం పడితే, మరి నేను ఇప్పుడు ఈ ఏజ్లో ఉన్నా, ఆ 5 yearsకి వచ్చాక నాకు పిల్లని ఎవరు ఇస్తారు సార్? లేకపోతే నాకు మొగుడు ఎక్కడ దొరుకుతాడు సార్? లేకపోతే ఆడవాళ్ళకు పిల్లలు ఎక్కడ పుడతారు సార్? లేకపోతే నా కెరియర్ ఖరాబ్ అయిపోతుంది సార్? కొత్త సంబంధం సార్? కొన్ని 100 అంశాలు దాంట్లో ముడిపడి ఉంటాయి. ఈ కెరీర్ కూడా దాంతోపాటు ఈ డైవర్స్ ఇష్యూస్కి వేరే ఇష్యూస్ తేడా ఏంటంటే, ఇప్పుడు ఒక ల్యాండ్ ఇష్యూ ఉంది అనుకుందాం, అది ఇంట్లో పెద్ద ఎవరిని బాధించదు, దాని గురించి ఎప్పుడో గంట మాట్లాడి పక్కన పడేస్తారు. డైవర్స్ ఇష్యూ ఉందనుకో, ఇంట్లో 10 మాట్లాడుతున్నాడు తెల్లవారులు, నీ పెళ్ళమేమన్నది, ఆమె ఏమన్నది, వీడేమన్నాడు, అక్క చెల్లెలో పోతారు, నీ పెళ్ళం ఏమైంది రాబోయాను, నీ మొగుడేడాను, అయ్యో మీరు విడిపోయినా, అది ఎవరి నిమిషం అది బాధిస్తూనే ఉంటుంది. ఇంకోటి ఇక్కడ లేట్ అయిపోయింది అనుకో, అక్కడ ఒక లింక్ ఉందంటే చాలా పించ్ చేస్తుంది మనల్ని. జనరల్గా కనుక డైవోర్స్ కనుక మనం కరెక్ట్ ప్రాసెస్ చేస్తే, మనం ఒక 1 year నుంచి 2 years మధ్యలో కంపల్సరీ కంప్లీట్ చేయొచ్చు. ఓకే, 100%. తేడా ఏంటి సార్? ఇప్పుడు ఒక సుప్రీంకోర్టు దీని ప్రకారము 15 days లో అది మ్యూచువల్ డైవర్స్ లో, ఇది కంటెస్టెడ్ డైవర్స్ మాట్లాడుతున్నాం. ఓకే, ఓకే, అంటే ఒక ఆపోజిట్ పార్టీ ఒప్పుకోదు, మనం వేస్తాం. అట్లాంటి డైవర్స్ మార్కెట్లో 5 సంవత్సరాలు పడుతుంది. లేదు, ఆపోజిట్ పార్టీ వేసింది, మనకి ఏ విధమైనటువంటి కాంపన్సేషన్స్ లేవు, జస్ట్ వాళ్ళు ఓన్లీ డివోర్స్ కేసుకున్నారు. మళ్ళీ మనము అక్కడ లావాదేవీలు బోల్డ్ ఉంటాయి సార్, రావాల్సిన ఇచ్చిపుచ్చుకున్నాయన్నీ కూడా. సో మీరు అనేది ఇవన్నిటికి తోటి కలిపే మనం 2 సంవత్సరాల్లో క్లోజ్ చేయొచ్చు, మాక్సిమం 1 year నుంచి 2 years మధ్యలో క్లోజ్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఏవైతే ఆ లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన కూడా మినిమం 2 years లో కంప్లీట్ అయిపోతుంది, కంప్లీట్ చేసి పంపించచ్చు, కంప్లీట్ అయిపోతుంది. అండ్ అగైన్ ఒక డివోర్స్ అనేది మాత్రం ఒక 6 months లో ఇట్ హ్యాస్ టు బి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే మనకు 15 days లో కూడా వస్తుంది. కానీ మొత్తం ఒక మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ సంబంధించిన మొత్తం ఏదైతే ఎన్ని కేసెస్ ఉన్నాయో అవన్నీ 2 years లో కంప్లీట్ చేసి మొత్తం బయటకు పంపించచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, 5 years అనేది 4 years అనేది మీ దగ్గర మాత్రం 2 years లో ఎలా 5 years అనేది ఎప్పుడైనా కూడా ఒక టీం లేని వ్యక్తి దగ్గర ఇప్పుడు ఒక టీం ఉండాలా. ఓకే, జనరల్గా అడ్వకేట్స్లో మనకు ఉన్నది ఏంటంటే, ఎక్కువ ఎక్స్పర్ట్స్ లేరు డైవర్స్ కేసులలో. ఎక్స్పర్ట్స్ లేరు, ఎక్స్పర్ట్స్ వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. క్లయింట్కి జనాల చట్టాల మీద అవగాహన లేదు.
టీం ఉండదు. ఓకే, రెండోది ఇంకో పెద్ద ప్రాబ్లం అయితే క్లయింట్ కూడా పెద్ద ఫీజు ఇవ్వరు. వాళ్ళు ఎంత ఫీజు ఇస్తారో అడ్వకేట్ కూడా అంతే పని చేస్తారు. నేను మీ దగ్గర చూస్తూ ఉంటాను సార్. వాళ్ళు ఎంత ఫీజు ఇస్తారో అడ్వకేట్లు కూడా అంతే పని చేస్తుంటారు. అది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నీకేమో టైం తక్కువ కావాలా, నీకు ఇప్పుడు ఎక్కడైనా ప్రపంచంలో అందరికి అర్థం కాని విషయం అదే. ఇప్పుడు నువ్వు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర పోతావు, 20,000 పెడితే పొద్దున డైరెక్ట్ తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఎగ్జాక్ట్లీ. పైసలు ఏమన్నా అనుకో, క్యూలు నిలబడు, 2 రోజులకు పోతావా 3 రోజులకు పోతావా, మధ్యలో అడ్డం తిరిగి అడ్డం పడతావా, నీ ఇష్టం. అది ఎక్కడైనా అంతే. నువ్వు ఇచ్చే పైసల్ని బట్టే ఇంట్రెస్ట్ ఉంటది. దేవుని దగ్గరనే ఉన్నది, దీంట్లో తప్పేముంది. ఇంకొకటి కూడా ఉంది సార్, నువ్వు ప్రపంచంలో దేవుని దగ్గరనే ఉంది. నీ దగ్గర 10,000 ఉంటే ఢిల్లీ గంట సేపట్లో పోతావు, 350 ఉంటే 3 రోజులకు పోతావు. సార్ మరి లేని వాళ్ళ సంగతి ఏంటి అది చెప్పండి. ఇప్పుడు లేని వాళ్ళ సంగతి అంటే, లేని వాళ్ళ కోసం కూడా అడ్వకేట్లు ఉన్నారు, లేని వాళ్ళ కోసం లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఉన్నాయి, లేని వాళ్ళ కోసం ఫ్రీగా చేసే అడ్వకేట్లు ఉన్నారు. అది సమాజం అన్ని రకాల విభజించబడి ఉన్నది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము కూడా కొన్ని సందర్భాల్లో ప్రోబోనో కేసెస్ చేస్తుంటాం. ప్రోబోనో కేసెస్ అంటే ఫ్రీగా చేసే కేసెస్ అంటే వితౌట్ చేస్తూనే ఉంటాము. వ్యవస్థ ఎక్కడ ఆగదు కదా. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ అందరూ ప్రీమియం క్లయింట్స్ వస్తారు, పెద్ద లెవెల్ క్లయింట్స్ వస్తారు. వాళ్ళు ఏమైనా వచ్చి ఏం మాట్లాడతారు మన దగ్గర, నువ్వు ఎంత టైం ఇస్తావు డైవర్స్ చెప్పు, ఏం కావాలని అంటారు. మనం ఫీజు అడగం, వాళ్ళే ఉల్టా మనకు ఆఫర్లు ఇస్తుంటారు. మరి అలాంటప్పుడు మనం ఎంత టైంలో క్లోజ్ చేస్తున్న పాయింట్ మీద పని చేస్తాం. టైం బేస్ అయిన తర్వాత మనం టైం బేస్ మీద పని చేస్తాం. ఒక క్లయింట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఒక పదం అన్నారు, అది నాకు బాగా నచ్చింది. అమ్మా, నువ్వు కట్టేటటువంటి డబ్బు నా ఫీజు కాదు, యు ఆర్ పర్చేసింగ్ యువర్ టైం. అంతే కదా. అది నాకు ఎంత బాగా నచ్చిందంటే, అది వేరే వాళ్ళకి తప్పుడు అర్థంగా ఉండొచ్చు, కానీ బట్ మనము ఒక లాంగ్ పీరియడ్ పెట్టుకుని సాధించుకుంటూనో లేకపోతే ఏదో నడుపుకుంటూ పోతే మన వ్యక్తిగత జీవితాన్ని మనం కోల్పోతాం సార్. రెండోది పీస్ ఆఫ్ మైండ్ పోతుంది. ఎందుకంటే ఆలోచన మొత్తం అక్కడే ఉంటుంది. ఎందుకు ఏదో ఒక రోజు తేలాల్సిన విషయాన్ని ముందే తేల్చేసుకుంటే నువ్వు ఏమవుతావు అనేది కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఏమవ్వాలి అనేటటువంటి దిశ వైపు కూడా నడవడం. గొప్పతనం ఏంటంటే పెళ్లికి వచ్చారు లక్షలు ఖర్చు చేస్తారు. అవును సార్. చీర ₹1,00,000, 100 రకాల భోజనాలు, రకరకాలు ప్రీ వెడ్డింగ్ షూట్ అని, వెడ్డింగ్ షూట్ అని, ఆఫ్టర్ వెడ్డింగ్ షూట్ అని, ఏదో షూట్ అని, రకరకాల షూట్లు పెట్టుకుంటున్నారు. లక్షలు ఖర్చు పెడతారు. విడిపోవడానికి మాత్రం రూపాయి విడగొట్టమని చెప్పేస్తారు. అంటే సార్ వీటికే డబ్బులు అయిపోతున్నాయి సార్, అక్కడ ఇంకేం మిగలటం లేదు, మిగలకే కొట్టుకుంటున్నారు, అందుకే వస్తున్నారు. మీరు అంటున్నారు కదా, నేను చాలా మందిని చూశాను, నాకు వచ్చే కేసులు కూడా, మేడం ₹1,00,000 ఖర్చు పెట్టాం మేడం, 2 కోట్లు ఖర్చు పెట్టాం మేడం. 1% ఎవరు అడవకేడికి మనసు ఒప్పదు. ఎందుకనంటే అట్లా మేము ఫ్రీగా పని చేస్తే మాకు ఇస్తారు ఇట్లా డైవర్స్. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళందరూ ఏంటి మాట్లాడేది ఏంటి అనంటే, మీరు అన్నట్టు అవగాహన లేకపోవడం సార్. ఇక్కడ మీరు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఖాళీ కూర్చొని ముచ్చట పెడతాడు కదా అనుకుంటాడు అంతే. అది వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అదొక ఇంటెలెక్చువల్ వర్క్, దానికి ఒక స్ట్రాటజీ, దానికి ఒక టీము, దానికి ఒక రీసెర్చ్, దానికి 100 ఖర్చులు ఉంటాయి అనే విషయాలకు అర్థం కాదు. ఏముంటది అడ్వకేట్ ఉంటే కూర్చుంటే కోర్టుకు వచ్చి వాదించబోతాడు కదా అంటారు అంతే. ఒక వ్యవస్థని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టడం అంటే తమాషా కాదు. ఇందాక మీరు అన్నారు తిరుపతికి వెళ్తే 20,000 పెడతారు, వ్యవస్థ మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా అంతే. అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు డబ్బు ఖర్చు పెట్టకపోతే, నీకు థింగ్స్ ఏదైనా క్విక్లీ కావాలనుకుంటే డబ్బే ఖర్చు పెట్టాలి, ఎక్కడైనా అంతే. అది సింపుల్ లాజిక్ అర్థం కాక క్లియర్ గా చెప్పారు. ఉన్న విషయం ఏది, మనం తిప్పి చెప్పినా తిప్పకుండా చెప్పినా, నీ జీవితంలో నువ్వు ఎక్కడ పోయి, నువ్వు ఒక అడ్వకేట్ దగ్గరనే కాదు, నువ్వు ఎక్కడ పోయి పని కావాలన్నా ఏం చేస్తావు? ఓ జిహెచ్ఎంసీ ఆఫీస్కి పోతావు, సార్ నాకు 2 రోజుల పర్మిషన్ కావాలంటాడు, ఏమంటాడు అడిగితే నాకేంది అంటాడు, కథమే అయిపోయి. హాస్పిటల్ అడగడు సార్, ఇంతెందుకు మనమే చెప్తాము, మీకు లైవ్ చెప్తా. నేను నా లైఫ్ లో నేను అడ్వకేట్ని, నేను వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ అడ్వకేట్ని తెలంగాణ స్టేట్లో. నన్ను అందరూ గుర్తుపడతారు. ఒక పేద వ్యక్తి మా ఊరు నుంచి కాల్ చేసి, సార్ మీ హాస్పిటల్ నిమ్స్ పక్కనే, మీ ఆఫీస్ నిమ్స్ పక్కనే ఉంది కదా, మీరు ఇంత పెద్ద టాప్ మోస్ట్ అడ్వకేట్ కదా, ఒక బెడ్ ఇప్పియండి సార్ అన్నాడు. ఒక పేద వ్యక్తి మా ఊరు నుంచి కాల్ చేసి, ఏం చేస్తా ఇజ్జత్ పోతుంది, ఏం 2-3 తెలిసిన పెద్ద వ్యక్తులకు కాల్ చేసిన, సార్ ఏదైనా అడగని నిమ్స్లో బెడ్ అడగన్నారు. ఏం చేయాలా నాకు సిగ్గు అనిపించి, నేను సరే ఫోన్లలో కావటం లేదు కానీ హాస్పిటల్కి పోతే ఆడ అటెండర్ గారు ఏమన్నాడు తెలుసా, డైరెక్ట్ 10,000 కొట్టాడు సార్, నీకు అర్ధ గంటలో బెడ్ ఇస్తాను.
మన డబ్బు మన జేబులో డబ్బులు అన్నీ కట్టాలి అక్కడ. మూసుకొని నా జేబు నుంచి ఊరోడు ఇజ్జత్ పోతుందని అన్నీ మూసుకొని పోతే పోయినా నా తొక్కలో 10,000 అయినా నాకు 10,000 కట్టి బెడ్ ఇలాంటి బాధితురాలే నేను కూడా. మేడం అడిగి పోయి దర్శనం కావాలని అడుగుతాడు. అడిగి పోయి మా ఫ్రెండ్తో చెప్తే ఏమంటాడు, నువ్వు పోయి హైకోర్టులో కేసే అంటాడు. హైకోర్టులో బెడ్ ఎవరి దొరుకుతలేదు కోసమో? కేసే కాదు సరే ఎవరి కోసమైనా నేను హైకోర్టులో కేసేసి ఆర్డర్ తెచ్చారు ఇటు బతుకుండదు Yes. ఇక్కడ బతుకుండదు. డబ్బు పెట్టామంటే ఇక్కడ టైం వస్తుంది, బెడ్ వస్తుంది, మనిషి ప్రాణం దొరుకుతుంది. అది అర్థం కాదు. Every అందరు ఏం where it చేస్తారు is. అంటే ఓపెన్ గా మాట్లాడితే ఏంటంటే అందరు లాలకు వచ్చేసి ఒక క్వాలిటీ ఫీజు ఇవ్వకుండా అందరు టాప్ మోస్ట్ సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అట్లా ఏడైతుంది కాదు అది. లేదు సార్, ఎట్లా? మీరు అన్నట్టు సర్వీస్ ప్రొవైడింగ్ అనేది ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్ అండ్ ఎఫిషియన్సీ. అది ఎదుటి వ్యక్తి యొక్క ఎఫిషియన్సీ మీద ఆధారపడి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. నేను ఇవాళ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డైవర్స్ అడ్వకేట్ అయ్యి కొన్ని లక్షల మందికి నేను డైవర్స్ ఇప్పించి ఇప్పటిదాకా ఒక కేసు కూడా ఓడిపోలేదు అంటే నేను ఎన్నో నిద్రలేని రాత్రులు నా జీవితంలో కొన్ని లక్షల జడ్జిమెంట్స్ చదివి వాదించి చేసి ఒక్కొక్క రోజు ఫీజులు లేకుండా వాదించిన రోజు కొత్తలో కేసు ఇవ్వాలంటే ఏం నుంచి ఇస్తారు? ఇవ్వాలంటే కనీసం రికగ్నేషన్ వచ్చింది, పైసలు వస్తున్నాయి. ఒకప్పుడు లేదు, ఒకప్పుడు ఫీజులు లేవు. ఆ ఫీజులన్నీ ఇప్పుడు వసూలు చేసుకోవాలన్నట్టు. ఆల్ ద బెస్ట్ సార్. అలాగే అప్పుడప్పుడు కూడా క్లయింట్స్ మా క్లయింట్స్ లేదా తప్పకుండా చేస్తాం. అట్లా ఏముండదు. ప్రోబోనో కేసెస్ కానీ అన్ని కేసులు చేస్తూనే ఉంటాం. మార్కెట్ అన్న తర్వాత మనం అందరినీ కలపకపోవాలా, పేదోని కలపకపోవాలా, మధ్య తరగతిని కలపకపోవాలా, ధనవంతుని కలపకపోవాలా. ఈజ్ వెరీ కైండ్ ఎట్ హార్ట్ అండ్ వెరీ సిన్సియర్. నేను అందుకోసమని సార్ తోటి ఎక్కువ ఏ ఇష్యూ వచ్చినా కూడా ఎక్కువ ముచ్చట్లు పెట్టడానికి కూడా కారణం అదే, మీ ముందుకు సలహాలు తీసుకురావడానికి కూడా కారణం అదే. సో ఈ ఇష్యూస్ మీద ఎవరికైనా సార్ యొక్క హెల్ప్ కావాలనన్నా లేకపోతే సార్ అపాయింట్మెంట్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపించేటటువంటి నంబర్కి కాల్ చేసి సార్ అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర గారు.